ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అల్లు అర్జున్ గారి అరెస్ట్ నేను కూడా చూశాను. నిన్న ఇవాళ వచ్చి అల్లు అర్జున్ గారి చేయడం, నిన్న కాక మొన్న వచ్చి మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ని. దయచేసి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సమన్వయం పాటించాలి, సందర్భాన్ని ఆలోచించుకోవాలి. చట్టం దాని పని చేసుకుపోద్ది, అంటే అది ఎప్పుడు ఉన్నది అది. కానీ ప్రభుత్వాలు మాత్రం కొద్ది దూరదృష్టి ఆలోచన చేయాలి. సో మొట్టుగా ఇప్పుడు ఆయన వెళ్ళారు దేనికి, అక్కడ వచ్చి ప్రీమియర్ షో ఏది వేస్తున్నప్పుడు ఆయన ఎలా ఉంది చూద్దామని వెళ్ళి ఉండొచ్చు. చూశారు, అక్కడైతే స్టాంపింగ్ జరిగింది. ఇన్సిడెంట్ జరగడం దురదృష్టమే. అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు, ఆయన కూడా ఖండించారు, ఆ కుటుంబం అంతా కూడా ఖండించింది, కాదని లేదు. నేనేమి వెనకేసుకు రావట్లే. కానీ సందర్భం ఏంటి, జరిగిన పరిస్థితులు ఏంటి అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఆలోచించే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మరి గోదావరి పుష్కరాలు జరిగాయి. గోదావరి పుష్కరాల్లో కూడా ఈ తోపుడాటలో, ఈ దొమ్మిలో సుమారు 20 మంది చనిపోయినారు. 29 మంది. ఎవరిని దాని మీద మరి కమిషన్ వేసాము, ఎవరిని పాయింట్అవుట్ చేసింది? అది కాదా? నేను దానికి ముడిపెట్టట్లేదు, కానీ అవసరం. కానీ ఆయన కడితే మరి ఎవరైతే ఆయన మాట్లాడతారుగా, అది పూర్తిగా కూడా పోలీసు వైఫల్యం. ఇది ఎందుకు కాకూడదు పోలీసు వైఫల్యం? మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మీకు ఏమైంది? ఆ లైన్ ఎందుకు ఆలోచించలేదు? ఈ లైన్ ఎందుకు ఆలోచించాలి? అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ప్రభుత్వాలకు కానీ, నాయకులకు కానీ, అధికారులకు కానీ ఒక ఫ్యాషన్. ఏదైనా ఒక యూనిక్గా ఏదో ఒకటి చేసి ఏదో సృష్టించాలి, ఏదో ఇబ్బందులు పెట్టాలి, పెడితే మనం ఏదో ఇది అనుకోని. ఎందుకు? కొద్దిగా ఇప్పుడు అందరికీ చట్టం ఒకటే, నేను కాదనలేదు. సామాన్యుడికి, పేదవాడికి, చిన్నవాడికి, పెద్దవాడికి ప్రజాస్వామ్యంలో చట్టం అనేది అందరికీ ఒకటే. నాకు దాని దగ్గర ఏం లేదు. కానీ సందర్భాలు, సమయాలు, పరిస్థితులు, వాటిని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఫేవర్ చేయక్కర్లే, కానీ వాస్తవ పరిస్థితులు ఆలోచన చేసుకొని ఆ పరిస్థితుల ప్రకారం ప్రవర్తించాలి. నేనైతే ఈ ఇష్యూలో ఇప్పుడు జరుగుతున్న మోహన్ బాబు గారి తాలూకా ఇష్యూలను కూడా ప్రభుత్వం తొందరపాటు పడింది అనేది నా తాలూకా అభిప్రాయం. తొందరపాటు చర్య అనేది నా అభిప్రాయం. ఏమనంటే అనొచ్చు, పోలీసు ఎలా తీసుకుంటుంది? ప్రభుత్వం తన నిర్ణయాలు ఉంటేనే పెద్దవాళ్ళ మీద ఎలాంటి ఏమైనా జరిగినప్పుడు పోలీసు వచ్చి రియాక్ట్ అవుతుంది. మా తాలూకా ఒత్తిళ్ళు, మా తాలూకా ఇన్వాల్వ్మెంట్లు, మా తాలూకా పరిస్థితులు ప్రగపెట్టే పోలీసు వచ్చి రియాక్ట్ అవుద్ది. ప్రభుత్వం పెద్దలు ఆలోచన చేసుకోవాలి. సున్నితమైన విషయాల్ని సున్నితంగా పోవాలి తప్ప అధికారులు ఉంటే అధికారులు పోతాయి, అది కాదు కదా. నేనైతే దీన్ని పూర్తిగా ఈ తొందరపాటు చర్య, ఈ తప్పిదనం, ప్రభుత్వం తాలూకా తప్పిదనం, ప్రభుత్వం తొందరపాటు చర్య అనేది నా తాలూకా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.